దస్తావేజు లేఖర్ల పట్టుకొట్టేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396ను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖర్లు చేస్తున్న నిరసనలు బుధవారానికి 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంఘం నేత విజయ్ ప్రసాద్, సీనియర్ లేఖరి దేవాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది లేఖర్లు ఉన్నారని అన్నారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసే ఆర్ఎస్కేల వల్ల అందరి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఏడాదికి 2 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, దానితో అభివృద్ధి చేయాలని సూచించారు. తాము ఒక్కో రిజిస్ట్రేషన్ కు ఎంతో కష్టపడి పేపర్ వర్క్స్ చేస్తామని, సర్వే పనులు నిర్వహించి డాక్యుమెంట్ తయారు చేస్తామని తెలిపారు. 2 రోజుల పాటు కష్టపడితే 2000 రూపాయలు ఇస్తారని, దీనిలో డిటిపి ఆఫీస్ అద్దెలు కూడా చెల్లించాలని వివరించారు. తాము ఇదే పనిపై ఆధారపడి 200 మంది కాకినాడలో పనిచేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఉన్న ఫలంగా బయటకు పొమ్మంటే తమ కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల చొరవ తీసుకొని జీవో రద్దు చేయించాలని విజ్ఞప్తి చేశారు. నిరసనలో కాకినాడ దస్తావేజు లేఖర్ల సంఘం కార్యదర్శి గీసాల శ్రీనివాసరావు, మేడిశెట్టి శ్రీనుతో పాటు పలువురు సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఇటీవల ప్రభుత్వాలు జీవో 396 తీసుకొచ్చి కొత్త రకమైన సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ 396 ప్రకారం కొన్ని కంపెనీలకి లేదా ఒక కంపెనీకి 2 కంపెనీలకు ఇంట్రెస్ట్ చేస్తారు వర్కరి. పై పనులన్నీ కూడా వాడు చేస్తారు. రిజిస్ట్రేషన్ దస్తావేజ్ సబ్ రిజిస్టర్ చేస్తాడు అంటున్నారు. పై పనులు అంటే ఇప్పుడు అవుతాయి, మేము ఏ పనులు అవుతాయి చేస్తున్నాము, డాక్యుమెంట్ రైటింగు, స్లాట్ బుకింగు, ఇది చెక్ స్లిప్ ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తం చాలా వర్క్స్ ఉంటాయి. అవన్నీ కూడా మేమే చేస్తున్నాం. అవి చేయడానికి ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీకి ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు, అటు అవసరం లేదు. దానివల్ల ఎక్స్ట్రా సర్వీసెస్ పబ్లిక్ ఏమి లేవు. మేము జియోలో ఏ సర్వీసులు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇచ్చారో ఆ ఆల్ సర్వీసెస్ ఆర్ బీయింగ్ డన్ బై ది డాక్యుమెంట్ రైటర్స్ ఎట్ ప్రెజెంట్. అంచేత మళ్ళీ కొత్తగా దీని గురించి పెట్టవలసిన అవసరం లేదు. దస్తావేజు 2000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 10 lakhs దస్తావేజు రిజిస్టర్ అవుతాయి మొత్తం ఆల్ ఓవర్ స్టేట్. 10 lakhs into 2000. ఇంత డబ్బు తీసుకెళ్ళి ఒక కార్పొరేట్ కంపెనీకి ఇవ్వడంలో అంత అంతరార్థం ఏంటో మనకు అర్థమవుతుంది. అంత ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, అవసరం లేకుండా బాగానే అవుతున్నాయి. అంతకంటే దస్తావేజు 500 రూపాయలు ఏ బిల్డింగ్ ఫండ్ వసూలు చేసి సంవత్సరానికి ఒక్కొక్క ఆఫీసు 2 కోట్లు వస్తుంది. ఆ 2 కోట్లు పెట్టి ఏ ఆఫీస్ డెవలప్ చేశారంటే బ్రహ్మాండంగా డెవలప్ అవుతాం ఏడాదో. అంతేగాని అక్షర్లేని పెట్టి అన్నీ పెట్టేసి కొంత పెట్టేసేసిన అవసరం లేదు. దట్టు ప్రజలకు కూడా చాలా ఇబ్బంది. దీనివల్ల ఒక దస్తావేజ్ తయారు చేయాలంటే ఎంత టైం పడుతుందో మా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ తెలుసు. వాళ్ళు చూస్తారు, మొట్టమొదటి వచ్చి దస్తావేజ్ ఇచ్చి వెళ్తారు. అక్కడి నుంచి దస్తావేజ్ రిజిస్ట్రేషన్కి ఎంత టైం పడుతుందో, ఎంత సర్వీస్ చేయాలో, ఎంత బ్రెయిన్ ఉపయోగించాలో, ఎంత రకం చేయాలో అనేది వాళ్ళకి తెలుస్తుంది. అచేత ఇక్కడ ఎవరో జస్ట్ క్లార్క్, నేనే క్లార్క్ తిరుపతి నన్ను అక్కడ డిప్యూట్ చేసి ఏం చేయగలను? అక్కడ కొత్తగా వచ్చి కూర్చున్న వాడిని ఏమీ చేయలేను. అక్కడ వీళ్ళకి టైప్ చేయడం, ఏబిసిడీలు కొట్టడం తప్ప అక్కడ ఏం చేయలేరు. కాంప్లికేషన్ ఏదో వస్తే రాయలేరు, చేయలేరు. ఇంకోటి ఏంటంటే ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే కోర్టు సమన్ చేస్తారు డాక్యుమెంట్ రైటర్ రమని. అక్కడ ఈ డాక్యుమెంట్ రైటర్ యొక్క సాక్ష్యం వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది డాక్యుమెంట్స్. అప్పుడు ఎవరు వస్తారు అక్కడ? నాకేం తెలియదండి, ఆఫీసులో కూర్చొని మా బాస్ ఏం చెప్తే చేశానంటాడు తప్ప వాళ్ళు ఏం చెప్పలేరు, వాళ్ళకి కేకేరు కూడా. ఈ రకంగా ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. ఏ రకమైన డిస్ప్యూట్స్ వచ్చినా సరే ఎక్స్ప్లెయిన్ చేయడం ఎవడో ఉండడు అక్కడ. ఇటువంటి సిస్టమ్ అసలు అక్కర్లేని సిస్టమ్ తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఈ సిస్టమ్స్ అనవసరం. అంచేత ఈ జీవోని ఇంటిలో చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జీవో 396 తీసుకొచ్చారండి. తీసుకొచ్చి పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారు. ఫ్రంట్ ఆఫీసులు పెట్టి ఒక ప్రైవేటు సంస్థకు అప్పచెప్పి, ఫ్రంట్ ఆఫీసులు పెట్టి ప్రైవేటు సంస్థకు అప్పచెప్పి, ఆ ప్రైవేటు సంస్థల వారు ఒక దస్తావేజ్కి 2000 రూపాయలు చొప్పున వసూలు చేస్తారటండి. దస్తావేజ్ లేక పని లేదు, ఈ పీపీపీ విధానాన్ని ప్రకారం మేము తయారు చేస్తాము అని వాళ్ళు చెప్తున్నారండి. మేము 1 లక్ష కుటుంబాల వరకు, 5 లక్షల కుటుంబాల వరకు మేము దస్తావేజులు రోడ్డు మీద పడతామండి. మాకు ఆదాయం ఏం లేదండి. అందరూ పెద్ద వయసు వచ్చామండి. ఏ కూలి పని ఏ పని చేయాలని చేయలేమండి. ప్రజలు ఇచ్చే ఆ దస్తావేజ్ రాస్తే 2000 ఇస్తారు, 3000 ఇస్తారు. అంతకన్నా మాకు ఏమి రావడం డబ్బు. ఆ డబ్బులతోటే ఏదో సంసారాన్ని పోషించుకుంటున్నాం. ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు లేఖలకి భరోసా కలిసి ఆయన ఏం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పలేదు. పత్రికాముఖంగానే లేఖలు భరోసా ఇస్తామని చెప్పారు తప్ప చంద్రబాబు నాయుడు గారు మాకు ఏమి లేఖలు ఏం పర్వాలేదు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పలేదండి. కావున మన ప్రభుత్వం వారు దయ ఉంచి దస్తావేజ్ లేఖను కూడా దేనిలోనో పని ఆ దస్తావేజ్ లేఖను వృత్తినే కొనసాగించాలని ప్రభుత్వం వారు తరపున మా కుటుంబాలందరి సుఖ సంతోషాలతో ఉంటాయండి. 5 లక్షల మందికి ఉన్నామండి. మొత్తం
స్టేట్ అంతా 5 లక్షల కుటుంబాల వరకు ఉన్నాయండి. ఏదో పనిచేస్తూ బతుకున్నాం. మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపించాం తప్ప ఎప్పుడు ఎగస్ పార్టీకి మాకు ఏ పార్టీ సపోర్ట్ ఇవ్వట్లేదండి. మా పొట్టగూడ్చి గురించి అండి ఈ గుర్తు చేయిస్తున్నామండి. మా పొట్టగూడ్చి కానీ ఈ స్ట్రైక్ చేస్తున్నాం కదా, మాకు ఏ పార్టీ సపోర్ట్ ఇవ్వలేదండి. మేమే చేస్తున్నామండి, ఇండివిజువల్గా చేస్తున్నాం. మాకు లైసెన్సులు కూడా ఇప్పించి, గవర్నమెంట్ తరఫున లైసెన్సులు కూడా ఇప్పించి మాకు రిజిస్ట్రేషన్ పునరుద్ధరించగలసిన కోరుతున్నామండి. అందుచేత మా ఆయన దయించి ఈ 396 రద్దు చేసి పీపీపీ విధానాన్ని రద్దు చేసి ఫ్రంట్ ఆఫీసును తొలగించి ఇప్పుడున్న పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలా ముఖ్యమంత్రి గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగా బీజేపీ వాళ్ళకి తెలియజేస్తున్నామండి. నమస్కారం అండి.